ఓకే, హౌ ఇస్ ఇట్ పర్సనల్ లైఫ్? మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? తెలీదు. అది నేను లైఫ్లో యాక్చువల్లీ ప్లాన్ చేయను. నేను నా ఏ ప్లాన్ కూడా ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా ఇట్ హస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ రియలీ థింక్ దట్ లైఫ్ ఇస్ టు బి లివ్డ్ మొమెంట్ బై మొమెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నానా, నెక్స్ట్ మూమెంట్ ఇక్కడ నుంచి బయట వెళ్ళాక నేను ఆలోచిస్తాను, అడుగుతాను నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాం సార్ మనం, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అక్కడ. సో ఈ ప్రస్తుతాన్ని ఎందుకంటే వీఆర్ ఈదర్ లివింగ్ ఇన్ ప్రెసెంట్ ఫ్యూచర్, నిన్నేం జరిగింది రేపేం చేస్తున్నాం, నిన్నేం జరిగింది రేపేం చేస్తున్నాం, దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది అన్కాన్షియస్లీ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు do give my best in this moment. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను క్లియర్గా ఆన్సర్ ఇస్తున్నాను. సో ఇన్ ద సేమ్ వే ఈవెన్ లైఫ్, ఇఫ్ సంథింగ్ నాకు రావాలని ఉంటే వర్కే వెతుక్కుంటూ వస్తుందంట, పర్సనల్ లైఫ్ రాదా? సో అది వెతుక్కుని వెళ్తే నేను కావాలని వెతుకుతుంటాను, లేనిది చూస్తాను, కావాలనుకుంటున్నాను, క్రియేట్ చేస్తాను, ట్రై చేస్తాను, ఏదో ఒకటి అవ్వాలి, వర్కౌట్ అవ్వాలని ట్రై చేసి ఏదో ఒకటి చేస్తాను. దానికిన్నా ఏదో ఒకటి అవ్వాలని ఉంటే ఆన్ ఇట్స్ ఓన్ ఆర్గానికలీ అవుతుంది. చూడు, ఇప్పుడు నేను ఈ మూవీలో చెప్పినట్టు నాకు ఇష్టం ఉంది కాబట్టి ఏదో ఒకటి వర్కౌట్ చేసి అవ్వడం వేరు, నిజంగా అది వేవ్ లెంత్ ఉండి వర్కౌట్ అయ్యి అది గ్రో అవ్వడం వేరు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దాట్, ఆర్గానిక్. ఐఎమ్ ఓపెన్ బట్ ఐఎమ్ నాట్ లుకింగ్. నేను సర్చ్ చేయట్లేదు, వస్తే వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇఫ్ సంథింగ్ కమ్స్ ఇన్ మై లైఫ్ ఐ విల్ ఎంబ్రేస్ ఇట్ అండ్ ఐ విల్ చెరిష్ అండ్ ఎంజాయ్ ఇట్. అది ఎదుకుంటూ వచ్చేది ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కదా. పర్లేదు కదా, నాకు పేషెన్స్ ఉన్నాయి కదా. నాకు కంగారు కాబట్టి ఏదో ఒకటి చేసి పాడు చేసే ఇంట్రెస్ట్ లేదు. దాని టైంలో వచ్చాడు అంతవరకు నేను పని చేస్తున్నాను, ఏదో ఒకటి చేస్తున్నాను. లైఫ్లో ఎంజాయ్ చేయడానికి కరెంట్లీ వర్క్ ఉంది, పేరెంట్స్ ఉన్నారు, పెట్స్ ఉన్నారు, కాలీగ్స్ ఉన్నారు, చాలా ఉంది చేయడానికి. అది వస్తుంది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఉంది కానీ వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఇది పర్సనల్ లైఫ్, గోయింగ్ హోమ్ టు మై పేరెంట్స్, నా పెట్, నా క్యాట్ ఉంది, నా డాగ్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నాకు సాయంత్రం నా క్యాట్ మిస్ అవుతుంది, అయ్యో ఆమె ఉంటే నా హగ్ చేసేదాన్ని కదా అతన్ని. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, బట్ రైట్ నౌ నా పర్సనల్ లైఫ్ లేదని కాదు, ఐఎమ్ చెరిషింగ్. ఇప్పుడు ఫ్యామిలీస్ తో వేరు, పెట్స్ తో వేరు, హస్బెండ్ తో వేరు. yes I'm waiting. yes definitely I'm looking forward. నాకు కావాలి కానీ అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది అలాగే కావాలి నాకు. ఈ సినిమా అవకాశం వచ్చినట్టే హస్బెండ్ కూడా రావాలి. yes నాకు కాంప్రమైజ్ ఏదో ఒకటి వచ్చింది దాంట్లో నేను కాంప్రమైజ్ చేసి బ్రతుకుతాననే చేయను. I don't want compromise. I want a real relationship. Organic husband రావాలి. yes